నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏమిట్రా నవ్వు వేధవా వేధవాని దవాని నిన్ను ఏమని జరుగేశా? మా నాన్న నాకు పనిష్మెంట్ ఇస్తున్నారు అంకుల్. ఎందుకు చరి? ఊరికే సార్, తమాషాకి. తమాషా కాదు, నిజంగానే కొట్టారు అంకుల్. లేదురా చారికేశా, జోక్ చేశా. జోకా? మీరు ఎలా చేశారు అంకుల్ కి చూపిస్తాను. ఎందుకండి? వద్దురా చారికేశా, నేను జోక్ చేస్తాను అన్నారు. ఎందుకండి? ఎలా ఉంది నాన్నారు జోకు? కన్న తండ్రి మీదే ప్రతీకారం తీర్చుకుంటావరా? చెప్తాన్రా నీ సంగతి. ఏమండి, భోజనం రెడీ, రండి. పద బంగారం. రేయ్, ఏమిటి చూస్తున్నావు? పదా మెక్కుదు గాని పదా. కుంభాలు కుంభాలు తినడం, నామే సెటైర్లు వేయడును. పౌడ్రు, పోలీసులు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. మన ఫోన్లు కారు కేసు తీసుకుని పారిపోదామా? వాడు అసలు అగ్ని జమదగ్ని అంటున్నాడే, గన్ను తీసి ఎన్కౌంటర్ చేస్తే? యాక్సిడెంట్ కేసుకి ఎవరైనా ఎన్కౌంటర్ చేస్తారా? సాహసం చేయి పౌడ్రు, మెల్లగా లాగే. అంటే దొంగతనం చేయమంటున్నావా? తప్పించుకోవాలంటే తప్పదు. అదేదో నువ్వు చేయొచ్చుగా. నాకు అలవాటు లేదు. నేను ప్రొఫెషనల్ దొంగని మరి. టైం వేస్ట్ చేయక పౌడ్రు. లాగెత్తు చంద్రుకో. ఈ అగ్ని జమదగ్ని కళ్ళు గప్పి పారిపోతారా? ఎంత ధైర్యంరా మీకు? సార్ పబ్లిక్ లో ఫైరింగ్ వద్దు సార్. షిట్ సార్, వాళ్ళు తప్పించుకుంటున్నారు సార్. వాళ్ళు తప్పించుకొని పారిపోతుంటే మీరేం చేస్తున్నారు? చేసి పట్టుకోండి. పట్టుకొని ఎన్కౌంటర్ చేసామంటారా? అగ్నే, అన్నిటికీ ఆవేశపడకు, కూల్గా డీల్ చేయి. ఓకే సార్. కానిస్టేబుల్స్ సార్, లెట్స్ మూవ్. అగ్ని
జమదగ్ని నా దగ్గర నుంచి తప్పించుకుంటారా? ఈరోజు మీ అంతు చూస్తా. ఎక్కడికి పోతారా? అమ్మో పౌడర్, పోలీసులు మన చేస్తున్నారు. ఫాస్ట్ గా వెళ్ళు, ఫాస్ట్ గా వెళ్ళు. అమ్మో జమదగ్ని వదిలేటట్టు లేడు పౌడరు. పోనీ ఫాస్ట్ గా పోనీ పోనీ. నువ్వు ఆగవే, దండం పెడతాడు. అమ్మయ్యా, బండితీ పౌడరు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నీ తెలివే తెలివి పౌడరు. వాళ్ళు తప్పించుకున్నావు. లేదంటే వాళ్ళకి దొరుకుతావా ఏంది? పౌడర్ ప్రసాద్ ఇక్కడ. మరిందాక ప్రొఫెషనల్ కాదనా ఇంత నేర్పుగా ఎస్కేప్ చేసావు? అవసరం అన్నీ నేర్పిస్తుంది. ఇక అగ్నిగాడు కాలగాల పిల్లిలా తిరుగుతూ ఉంటాడు. పోని పోని, మంగింటికి త్వరగా వెళ్ళాలి. తప్పించుకున్నారు. వాళ్ళని విడిచిపెట్టి ఎన్కౌంటర్ చేసి పారేస్తా. నా దగ్గర నుంచి తప్పించుకుంటారా? కానిస్టేబుల్స్, సార్. లెట్స్ మూవ్. ఓకే సార్. మేడం గారు, మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. అయ్యో, మా ఇంటికి వచ్చి మీరు వడ్డించడం ఏంటదినా? మా ఇల్లు నీ ఇల్లు ఏమిటి మేడం, అంతా ఒకటే ఇల్లు. మీరు వచ్చి కూర్చోండి. అయ్యో రామా, ఇక్కడ కూర్చో. కూర్చోండి మేడం గారు. అయ్యో వదినా, కూర్చోండి కూర్చోండి. అయ్యో కూర్చో. ఆంటీ, మా అమ్మని ఎందుకు అక్కడ కూర్చోబెట్టారు? ఎక్కడ కూర్చుండే ఏమిటి అభి బాబు? అతను పక్కన ఎందుకు కూర్చోవాలి? పైకి లేమ్మా. భోజనానికి కూర్చున్న వాళ్ళని పైకి లేపకూడదు అభి, పాపం. జరగమ్మా, అటు జరుగు. అవి బాబు, ఇంటికి అతిథుల్ని పిలిచి వాళ్ళతో పాటు మనం తినకూడదు. వాళ్ళు తిన్న తర్వాత మనం తినాలి. మరి మా అమ్మని తినమంటున్నారుగా? అమ్మ అంటే పెద్దది. పెద్దవాళ్ళు కలిసి ఫోన్ చేయొచ్చు. నువ్వు నేను దివ్య వాళ్ళకి వడ్డిద్దాం. లే దివ్య, నేను రెడీ చావకేసా. అన్నయ్య లే. మీనాక్షి ఆంటీ, మీరు కూర్చోండి. పదండి.
లే అవి బాబు, లే అన్నయ్య. ముందు పిల్లలకి తినిపించి తర్వాత మనం తినుంటే బాగుండేదండి. ఏం పర్వాలేదమ్మా, మాకేం ఆకలి కలదు. మీరు తిన్న తర్వాతే మేము తింటాం. బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నారు మేడం. అయినా పిల్లలు వడ్డిస్తుంటే తినే అదృష్టం ఎంతమంది పెద్దవాళ్ళకి ఉంటుంది చెప్పండి. జే అంకుల్, మొహమాట పడకుండా తినండి, తృప్తిగా తినండి. అయ్యో చాలు చాలు, ఎందుకు ఇంత వడ్డించావు? మీకు ఎక్కువైతే అయ్యో అయ్యో ఇదిగోండి మంచినీళ్ళు తాగండి.
క్షమించండి, మీకు పొలం మారిందని. థ్యాంక్స్ జానక్ గారు. నాకు పొలం మారితే నా అమ్మంగా కూడా ఇలాగే చేసేది. మీరెందుకు ప్రద్దానికి మా అమ్మని మీ వైఫ్తో పోలుస్తున్నారు? ఇది పోల్చడం కాదభి, మీ అమ్మ చేసిన పొరసాయానికి థ్యాంక్స్ చెప్తున్నాడు. పొరసాయం ఏంటి? పొలం మారితే చేసే సాయం అభి. అంకుల్, రసం వడ్డించమంటారా? నువ్వొద్దు, నేను వడ్డిస్తాను, ఆగు. చాలా 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 చాలన్నయ్యా, నువ్వు కూడా ఎక్కువ వడ్డిస్తున్నావు. అయినంత రసం తాగదు. అవునా అండి, వేరే ప్లేట్ వడ్డించమంటారా? తింటానండి. త్వరగా పద చంద్రిక, జై ఇక్కడికి వచ్చాడేమో చూద్దాం. పద పద. పౌడరు ఏమైందే? జై కారు. అంటే జై ఇక్కడికి వచ్చాడన్నమాట. మంగ ఇక్కడుందని జైకి తెలుసన్నమాట. మంగా జై కలిసిపోయారన్నమాట. జై మనతో అబద్ధం చెప్పాడన్నమాట. మన స్వప్నతో పెళ్లి, నిత్యతో పెళ్లి కూడా అబద్ధమే అన్నమాట. మనం మోసపోయామన్నమాట. ఏంటి, జైని నిలదీద్దాం పద చంద్రిక. పద. అమ్మో, వీళ్ళు వస్తున్నారేంటి? జై అంకుల్కి చెప్తే డిస్టర్బ్ అవుతారు. నేనే మేనేజ్ చేయాలి. నాన్నారు, నేను ఇప్పుడు వస్తాను. ఎక్కడికి రా చారుకేసా? కాసేపాకి మీరు రండి. ఏంద్రా నువ్వు ప్రతిసారి నా సంఖ్యకుతావు? ఇప్పటి వరకు నా కొడుకు కూతురు నా సంఖ్యక్కలేదు. పౌడ్రు, మనకున్నది కూతురే కదా, కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు? ఏంటి అంకుల్, ఆ ఆంటీ గురించి ఈ ఆంటీకి చెప్పలేదా? ఏ ఆంటీరా? చిన్న ఆంటీ అంకుల్, మీ అబ్బాయి గారి అమ్మగారు. ఏంటి పౌడ్రు, నీకు సెకండ్ సెటప్ కూడా ఉందా? ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ వ్యవహారం? వాడేదో మనకు పిట్టికి పెడుతున్నాడే. నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు. మరి ఇందాక కొడుకన్నావు? ఏదో ఫ్లోలో అన్నాలే. అబద్ధం ఆంటీ, అంకుల్కు చిన్నాంటీ ఉంది. నీకు దండం పెడతారా? మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టమాకో. పౌడ్రు, నిజం చెప్పు. అబ్బో, ఈ పర్సనాలిటీకి చిన్నిల్లి పెట్టే స్టామినా ఉందా? అనుమానించడానికి కూడా అర్థం ఉండాలే. అయినా వచ్చిన విషయం మర్చిపోయి మధ్యలో ఈ కొత్త టాపిక్ ఏందే? పెద్ద లోపలికి వెళ్దాం. చారుకేసా, జై ఇంట్లో ఉన్నాడా? అంకుల్ ఎందుకుంటారా ఆంటీ? మరి అక్కడ జై కారు ఉంది. మా నాన్న రాసుకొచ్చారు. మా జై కారు మీ నాన్న వేసుకురావడం ఏంట్రా? అంటే జై అంకులు కల్పన అంటే గుడికి వెళ్లారు. వారు టైర్ పంక్చర్ అయితే నాన్నే తీసుకొచ్చారు. వీడి మాటలు నమ్మేటట్టు లేవే. లోపలికి వెళ్ళి చూద్దాం పద. పద. నాన్నారు భోంచేస్తున్నారు. భోంచేస్తే చూడకూడదేంట్రా? రండి. అరే ఆగండి అంకుల్. అబ్బా రా పౌడరు. అరే ఆగండి అంకుల్. అబ్బా వదులురా.
నువ్వు ఒకటివే. అంకుల్ ఆగండి అంకుల్. ఆగండి. మేము ఆగం. ఆగకపోతే కాల్చేస్తాను. అయినా సరే ఆగం. ఈ అగ్ని జమ దగ్గర చెప్పినా కూడా ఆగరా. అయిపోయారు.